ఇంటలెక్చువల్స్ వాళ్ళు కూడా ఇప్పుడు సినిమా మాధ్యమంలో సందేశాత్మక సినిమాలే రావాలి, వాటిని తీయాలి అని అనటం కూడా కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే ఇవాళ ఏ రకమైనటువంటి సినిమాలు చూసినా కూడా మీకు ఎండ్ ఆఫ్ చివరికి ఏదో చెడు మీద మంచి గెలవటమే అనేది థీమ్ ఉంటుంది అంతా చూపించినా కూడా. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది మన ఇండియాలోనే కాదండి, వరల్డ్ వైడ్గా ఉంది. మీకు 1972లో వచ్చింది గాడ్ ఫాదర్. ఎగ్జాక్ట్లీ. గాడ్ ఫాదర్లో అది మాఫియా, ఇటలీ మాఫియా. అది ఇటలీ మాఫియాలో అందులో మార్లన్ బ్రాండోకి ఆస్కార్ అవార్డు ఇచ్చారు, బెస్ట్ యాక్టర్గా అవార్డు ఇచ్చారు. అది మరి నెగిటివ్ షేడ్స్ ఉన్నది. తర్వాత అట్లా పరంపర, రాబర్ట్ డి నీరో ట్యాక్సీ డ్రైవర్ అని దానికి నామినేట్ అయ్యాడు. సరే, అట్లాంటి చాలామంది, అల్ పచీనో అని ఉన్నాడు, అల్ ప్యాసినో అని కూడా అంటారు, అతను స్కార్ ఫేస్ అని, ఇట్లాంటి సినిమాలు అన్నీ నెగిటివ్ క్యారెక్టర్స్. మీకు ఇంకోటి, సరే మన ఇండియాలో కూడా 1987లో నాయకన్ సినిమా వచ్చింది, మణిరత్నం, కమల్ హాసన్. అది మొదలయ్యారు అని డాన్, బాంబేలో స్థిరపడినటువంటి తమిళియన్. అదే ఏడాది చిరంజీవి గారిది స్వయం కృషి వచ్చింది. అందులో చెప్పులు కుట్టే కార్మికుడి పాత్ర చిరంజీవి గారిది. స్వయం కృషితో పైకి వస్తాడు, మంచి సందేశాత్మక సినిమా, విశ్వనాథ్ గారిది. అందులో చిరంజీవి గారికి అవార్డు వస్తుంది అనుకున్నారు, నేషనల్ అవార్డు ఆ సినిమా వచ్చినప్పుడు. నాయకన్లో కమల్ హాసన్కి ఇచ్చారు. మరి అది ఎటువంటి సందేశాన్ని ఇస్తుంది అంటే ఇక్కడ డిబేట్ ఏంటంటే అక్కడ నటనకి ఇస్తున్నారు, పాత్రలో ఏ విధంగా నటిస్తున్నాడనే దానికి ఇస్తున్నారు తప్ప ఆ పాత్ర ద్వారా సమాజం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, అది దట్ ఈస్ డిఫరెంట్. అది కాబట్టి దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసేసి అది ఎవరు ఉండాలి, ఇటువంటి సినిమాలే తీయాలి లేకపోతే ఇటువంటి పాత్రలకే వేయాలి అని అంటే ఇంకా మీకేముంటుంది, వైవిధ్యం ఉండదు సినిమాల్లో. ఇవాళ నేషనల్ ప్రభుత్వం ఇస్తున్నటువంటిది, ఇవాళ ఒక జాతీయ అవార్డుకి లాబీ చేయటం అనేటువంటిది సాధ్యం కాదండి. అది కూడా మీకు తెలుగు ఇండస్ట్రీలో 70-80 సంవత్సరాలు తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఇచ్చారు. మహామహులు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు, ఇటువంటి నటులు ఎవరికి రాలేదని అంటే అప్పుడు ఎట్లా ఉంటుందంటే, చిన్న ఉదాహరణ చెప్తున్నా. విశ్వనాథ సత్యనారాయణ గారు మనకి గొప్ప కవి, నారాయణ రెడ్డి గారికి విశ్వంభర అనేదానికి జ్ఞానపీఠ వచ్చింది. చాలామంది ఇదేంటి శ్రీశ్రీకి రాలేదు, మిగతా వాళ్ళకి రాలేదు, ఈయనకి ఎందుకు వచ్చారంటే దానికి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఆ సంవత్సరంలో పబ్లిష్ అయినవి కొన్ని పంపిస్తారు, దాన్ని క్రైటీరియా తీసుకుంటారు, అట్లాగా దాన్ని లెక్కేస్తారు అంతే తప్ప ఒకళ్ళకి బెస్ట్ అవార్డు వచ్చిందంటే మిగతా వాళ్ళకి రాలేదు. ఒక చర్చ అయితే ఉందండి, ఉత్తమ నటుడు అవార్డు ఫస్ట్ కదా తెలుగులో, ఫస్ట్ జాతీయ ఉత్తమ నటుడు. ఇప్పటి వరకు మహామహులు నటించే సినిమాలు తీశారు, గొప్ప నటులు ఉన్నారు. ఎవరిదాకా ఎందుకు ఎన్టీ రామారావు గారు కానీ, అక్కినేని నాగేశ్వరరావు గారు కానీ, అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలు మామూలు సినిమాలు, దేవదాస్ కావచ్చు, మోగ మనుషులు కావచ్చు, చాలా వైబ్రెంట్ ఇవి కదా. ఇక రామారావు గారు అయితే దేవుడే అంటే దేవర్ నో వే ఇన్ఫీరియర్ టు ఎనీ యాక్టర్ ఇన్ కదా. ఎలాంటి రోల్ చేయడానికైనా వాళ్ళు చేస్తారు. దిలీప్ కుమార్ అన్నాడు, అక్కినేని నాగేశ్వరరావు దేవదాసు నాకంటే బాగా చేశాడని, బట్ ఎవరికి రాలేదు. మరి అది కంపేర్ చేసినప్పుడు ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో దేవుడు అంటేనే రామారావు సంవత్సరంలో వచ్చింది చూస్తాను. కరెక్టే సార్, నేను కాదనట్లేదు. ఇప్పటికి తెలుగు సినిమాకి ఎంత చరిత్ర ఎంత ఉంటుంది, దాదాపు 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉంటుంది. ఆ మధ్య ప్లాటినం జూబ్లీ చేశారు, 90 years. ఇంతవరకు రానిది ఇప్పుడే వచ్చిందండి. ఇంత ముందు ఈ మాత్రం యాక్షన్ చేసిన వాళ్ళు లేరా అనేది ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతోంది. ఎందుకంటే ఇప్పుడు రాముడైనా కృష్ణుడైనా ఏ దేవుడిని చూసినా ఏ బొమ్మ చూసినా అందులో రామారావు గారు కనపడతాడు. ఈజ్ ఇట్ రైట్ కదా? ఎన్టీ రామారావు గారికి ఎంత అన్యాయం జరిగిందనే దానికి నేను ఒకటి చెప్తా. ఆయనకు పద్మశ్రీ తప్ప పద్మవిభూషణ్, దాదా ఫాల్కే అవార్డు ఏది లేదు. రఘుపతి వెంకయ్య దాదా ఫాల్కే ఇది వచ్చింది, పద్మ విభూషణ్ కూడా ఇచ్చారు, సెకండ్ హైయెస్ట్ ఇచ్చారు. అది అంటే ఎన్టీ రామారావు గారు పొలిటీషియన్ కావడం వల్ల పక్కన పోయాడు. అది ఉన్నది అది. సో అదే ఇప్పుడు ఈ అవార్డు అనేది ఇంతవరకు తెలుగు వెంకటేశ్వర గారు ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో ఎవరికి ఉత్తమ నటుడు రాలేదు. అల్లు అర్జున్కి వచ్చింది అంటే అర్జున్కి ఎందుకు వచ్చింది, రాకూడదు అని ఎవరు అనట్లేదు. ఆయన ఏదో లాబింగ్ చేసుకున్నాడు అని కూడా లేదు. తర్వాత సినిమా, ఇప్పుడు ఆయన చెప్పింది కరెక్ట్ విక్రమ్ గారు, సినిమా వేరు, సినిమా స్టోరీ వేరు, అందులో నటన వేరు. అందు గురించి నటుడుగా ఇచ్చి ఉండొచ్చు, అందులో కూడా డిస్ప్యూట్